ఫ్రెండ్స్, రీసెంట్‌గా పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఇది జీడీఎస్ నోటిఫికేషన్ లాగా కాంపిటీషన్ అనేది హెవీగా ఉండదు. ఎందుకంటే జీడీఎస్ నోటిఫికేషన్‌కి అయితే చాలా కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ నోటిఫికేషన్‌లో మనకి ఎటువంటి కాంపిటీషన్ అనేది ఉండదనమాట. ఆల్మోస్ట్ 10% కాంపిటీషన్ ఉంటుంది. సో, ఇందులో ఇవి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటే జాబ్స్ ఉంటాయి. 40,000కి పైగా మనకి బేసిక్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఎగ్జామినేషన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. సో, ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినట్లయితే మనకి జాబ్ ఆల్మోస్ట్ వచ్చినట్లే. అయితే ఈ జాబ్కి సెలక్షన్ ప్రొసీజరు, ఎగ్జామినేషన్ ప్యాటర్ను, ఎలా అప్లై చేయాలి, మొత్తం ఇలా మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ వర్త్ అనిపించినట్లయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, దీనికి సంబంధించి ఈ రీసెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఏంటంటే చూడండి, క్లియర్గా మనకి మెన్షన్ చేశారు సబ్జెక్ట్లోని రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్. సో, మనకి స్టాఫ్ కార్ డ్రైవర్కి ఈ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో, మనకి ఈ పోస్టులు మనకి చాలానే ఉన్నాయి. సో, డ్రైవింగ్లోని స్కిల్ ఉన్న వాళ్ళు, ఎవరైనా 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి శాలరీస్, అలవెన్సెస్ అన్నీ చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఇవి పర్మనెంట్ జాబ్స్. సో, మనకి స్కేల్ చూసుకున్నట్లయితే పే స్కేల్ 19,000 to 63,000 లెవెల్ 2 ప్రకారం మనకి శాలరీ పే చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి అన్ని అలవెన్సెస్ కూడా ఇస్తారనమాట. సో, ఇలా అన్ని కలుపుకుంటే మనకి స్టార్టింగ్లోనే 40,000 పైగా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టుల విషయానికి వస్తే మనకి ప్రతి బ్రాంచ్లోని పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఇందులో ఓపెన్ కేటగిరీకి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇలా అన్ని రకాల కేటగిరీల వారికి జాబ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో, మీరు ఇక్కడ చూసుకుంటే టోటల్గా 48 పోస్టులు అనేవి వేకెంట్గా ఉన్నాయి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే మన ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే 40 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 3 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళందరూ ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఇది మనకి ఏజ్ గురించి. నెక్స్ట్ ఏజ్ అనేది కూడా మనకి 19th January 2026కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో, ఆ డేట్కి మనకి ఈ ఏజ్ లిమిట్స్ అనేవి కట్ ఆఫ్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి. సో, డ్రైవింగ్ లైసెన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది డ్రైవింగ్కి సంబంధించిన జాబ్ కాబట్టి. ఆ తర్వాత నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, అంటే మనకి మైనర్ రిపేర్స్ ఏమైనా వచ్చినట్లయితే ఏమైనా పార్ట్స్ని రిమూవ్ చేయడం, ఫిట్ చేయడం లాంటి వాటిపైన మనకి అవగాహన మాత్రం ఉండాలన్నమాట. దీనికి ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత మనకి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్లో మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో, ఇలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకి సెలక్షన్ అనేది చేస్తారు. తర్వాత 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలి. సో, చెప్పాను కదా, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇంకేమీ ఉండదు. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఇచ్చారు. సో, ఇది అవసరం లేదు. ఒకవేళ ఉన్నట్లయితే మనకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. అదేంటంటే హోమ్ గార్డ్ కింద 3 ఇయర్స్ సర్వీస్ కానీ లేదా సివిల్ వాలంటీర్స్ కింద చేసినట్లయితే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. డైరెక్ట్గా సెలక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. సో, ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మనకి థియరీ టెస్ట్ అనేది ఉంటుంది స్టేజ్ 1లోనే. తర్వాత మనకి స్టేజ్ 2 టెస్ట్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. థియరీ టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, సింపుల్ ఆర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో, మనకి జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్థమెటిక్స్తో పాటు ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, మోటార్ మెకానిజంకి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి, వాటిని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. స్టేజ్ 2లో ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. అంటే మనకి మోటార్ వెహికల్ డ్రైవ్ చేయడం, పార్ట్స్ని రిమూవ్ చేయడం, ఫిట్ చేయడం లాంటివి ఉంటాయి అన్నమాట. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. స్టేజ్ 1. సో, ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 80 మార్క్స్ ఉంటాయి, 90 minutes టైం ఇస్తారు. హిందీ, ఇంగ్లీష్లోనే మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో, క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 40% మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్లు. అదే ఓబీసీ అయితే 37%, ఎస్సీ ఎస్టీ అయితే 33%. నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అవేంటో కూడా సిలబస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, మనకి ఫస్ట్ స్టేజ్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత
జనరల్ నాలెడ్జ్‌లో టాపిక్స్ అన్నీ ఇక్కడ మీకు క్లియర్‌గా ఇచ్చారు. ఇండియన్ ఎకానమీ, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాంటివన్నీ ఇచ్చారు. ఇవి 20 మార్క్స్‌కని. తర్వాత మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి 15 మార్క్స్. తర్వాత సింపుల్ అర్థమెటిక్‌కి 15 మార్క్స్. తర్వాత రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించి 30 మార్క్స్ అనమాట. సో ఇదే ఇంపార్టెంట్. సో డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి, వెహికల్ పార్ట్స్కి సంబంధించి అన్నీ మన ట్రాఫిక్ సిగ్నల్స్, జీపీఎస్ ట్రాకింగ్ మొత్తం అన్నిటి గురించి కూడా ఇందులో క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మనకి స్టేజ్ 1లోని. తర్వాత స్టేజ్ 2లో ఎలా ఉంటుందంటే మనకి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అనమాట. 40 మినిట్స్ టైం ఇస్తారు, 20 మార్క్స్ ఉంటాయి. సో మనకి పేపర్ 1కి 10 మార్క్స్, పేపర్ 2కి 10 మార్క్స్. సో మ్యాక్సిమం టైం 20 మినిట్స్, 20 మినిట్స్ 40 మినిట్స్. ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్, క్యారీ అవుట్ ఆఫ్ మైనర్ రిపేర్స్ హ్యాండిల్స్ బై డ్రైవర్, చేంజింగ్ ఆఫ్ వీల్స్, ఇన్ఫ్లేషన్ ఆఫ్ వీల్స్ కరెక్ట్లీ. సో మనకి వీల్స్ రిమూవ్ చేయడం, ఫిట్ చేయడం ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సింక్రో స్పీడ్ అండ్ గేరు, క్లచ్ అండ్ యాక్సిలేటర్, వెహికల్ అండ్ స్టీరింగ్, రివర్సింగ్ ద వెహికల్. సో ఈ విధంగా మనకి డ్రైవింగ్ పైన ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ 2 టెస్ట్లకి కలిపి మనకి 20 మార్క్స్ ఉంటాయి. సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినట్లయితేనే సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి చాలా మంది ఫిల్టర్ అవుతారు అనమాట. సెకండ్ స్టేజ్లో మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అందులో మన మెరిట్ లిస్ట్ ప్రకారం మనల్ని ఫిల్టర్ చేస్తారనమాట. సో ఈ విధంగా 2 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళని మనకి సెలెక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుందన్నమాట. సో ఈ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్లో మనకి మొత్తం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ దీంతోపాటు శాలరీస్ కూడా ఇస్తారు. నెక్స్ట్ మనకి 2 ఇయర్స్ తర్వాత జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఒకటి ఇచ్చారు. సో మనకి 100 రూపీస్ ఫీజు అనేది క్యాండిడేట్స్ అందరూ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. సో మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 19th January 2026 ఈ లోపు మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది అనుకుంటారు ఇది ఆన్లైన్ అప్లికేషన్ అని. కాదు, ఇది ఒక ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. సో మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఆఫ్లైన్ అప్లికేషను. ఈ డౌన్లోడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చూడండి, ఇక్కడ మనకి ఒక కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి. సో ఈ ఫామ్లో మొత్తం మన ఫుల్ డీటెయిల్స్, నేము, ఫాదర్స్ నేము, తర్వాత ఫుల్ డీటెయిల్ మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషను అన్నీ ఇందులో ఫిల్ చేసేసి మనం ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మనకి పంపించాలన్నమాట. సో అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏ విధంగా పంపించాలంటే మనకి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. సో అప్లికేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. సో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా కావాలంటే www.indiapost.gov.in వెబ్సైట్లోకి వెళ్తే మనకి అక్కడ డైరెక్ట్గా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి క్లియర్గా చదువుకోవచ్చు. సో వన్స్ మనం ఈ అప్లికేషన్ని ఫిల్ చేసిన తర్వాత దీంతోపాటు మనం అప్లికేషన్ ఫీజు చలానాన్ని కూడా మనం దాంతో అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో చలానా అనేది ఎలా ఉంటుంది, సో ఈ చలానా మనం డౌన్లోడ్ చేసుకుని పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి 100 రూపీస్ ఫీజు ఈ పేమెంట్ చేయాలన్నమాట. సో ఈ పేమెంట్ చేసినటువంటి ఈ చలానాన్ని తీసుకొని మనం అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలి. ఇంకా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్స్, జెరాక్సెస్ అన్నింటినీ కూడా, క్యాష్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం జెరాక్స్ కాపీస్ని అటాచ్ చేసి ఈ అడ్రస్కి మనం 19th January 2026 లోపు పంపించాలన్నమాట. సో టైం ఉందని నెగ్లెక్ట్ చేయొద్దు. సో కాంపిటీషన్ అనేది చాలా తక్కువే ఉంది కాబట్టి కంపల్సరీగా డ్రైవింగ్లో స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డ్రైవింగ్కి వచ్చి జాబ్స్ కోసం చూస్తున్నప్పుడు ఉంటే వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ రిలీజ్ అయినటువంటి కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో మనకి ఇది గుజరాత్ నుండి రిలీజ్ అయింది నోటిఫికేషన్, అహ్మదాబాద్. సో ఈ గుజరాత్ సర్కిల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లోని మనకి ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అప్లై చేసుకోవాలంటే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నోటిఫికేషన్ డౌన్లోడ్, అప్లికేషన్ డౌన్లోడ్ కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.